భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీకృష్ణ గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి గారి సూచనలతో మరియు జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారి సూచనలతో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఏదైతే మొన్న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ కూటమి నాయకుడు రాహుల్ గాంధీ హిందువుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఈరోజు ఉదయం 11:30 బీజేపీ జిల్లా ఆఫీసు కార్యాలయం నుండి విజయ టాకీసు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి తదనంతరం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఏలూరు రోడ్డులో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ గారు, జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారు, రాష్ట్ర బీజేవైఎం ప్రధాన కార్యదర్శి నవనీత్ కృష్ణారెడ్డి గారు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శులు కోలపల్లి గణేష్, భోగవల్లి శ్రీధర్, బీజేపీ రాష్ట్ర మహిళా వాచ్ నాయకురాలు కరి నాగలక్ష్మి, బీజేపీ జిల్లా మహిళా నాయకురాలు బొమ్మదేవర రత్నకుమారి, కుసుమ దోషి, ఎర్ర సునీత, బీజేపీ సీనియర్ నాయకులు నూతలపాటి బాల, మొవ్వల సుబ్బయ్య, హరీష్, ఎన్టీఆర్ జిల్లా యువజన మోర్చా అధ్యక్షులు సివి నరసరాజు, కృష్ణా జిల్లా బీజేవైఎం అధ్యక్షులు రాము, గుంటూరు జిల్లా బీజేవైఎం అధ్యక్షులు మైలా హరి మరియు బీజేపీ రాష్ట్ర జిల్లా మరియు మండల నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాట్లాడడం ఉందో దీన్ని ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా హిందూ సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఏ పార్లమెంట్ సాక్షిగా ఈ యొక్క రాహుల్ గాంధీ ఈ హిందువులను కించపరిచే విధంగా మాట్లాడాడో అదే పార్లమెంట్ సాక్షిగా ఈ మాటలన్నింటినీ వెనక్కి తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ హిందూ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికల ముందు దేవాలయాలన్నీ తిరిగి కాశీ విశ్వనాథ్ టెంపుల్ని మొదలుకొని దేవాలయాలన్నీ తిరిగి హిందువుల ఓట్లను నువ్వు సంపాదించి ఈరోజు మళ్ళీ ఎన్నికలు గెలిచిన తర్వాత ఈరోజు నువ్వు మళ్ళీ హిందువులు కించపరిచే విధంగా మాట్లాడడం ఏదైతే ఉందో ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. వెంటనే క్షమాపణ చెప్పని పక్షంలోని తప్పకుండా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ హిందూ సంఘాలతో కలిసి తప్పకుండా ఉద్యమాలు చేసి మెడలో వంచైన క్షమాపణ చెప్పే వరకు కూడా భారతీయ జనతా పార్టీ హిందూ సంఘాల తరఫున హిందువుల తరఫున పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా